ప్రియమైనటువంటి వాళ్ళరా, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో కోరుకోని ప్రభు పాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకటి నరకం, పాప క్షమాపణ లేకపోతే నరకాగ్నిలో పడవలసినటువంటి పరిస్థితి వస్తున్నది. ఒప్పుకుంటే లోక రాజ్యమును ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ నరకాన్ని తప్పించడానికి, పరలోకాన్ని చేరటానికి మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఎన్నో ప్రయాసలు, ఉపవాసాలు, ఎన్నో భక్తి కార్యాలు, ఎన్నో భక్తి కార్యాలు చేస్తూ ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. కానీ వీటన్నిటి ద్వారా మానవునికి పరలోక రాజ్యం సంప్రాప్తి కాదు. అందుకే ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు, మహిమాన్వితుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, ఆకాశ మహాకాశమును పట్టజాలనటువంటి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి అనుభవించినటువంటి వాడు అంటున్నాడు. దానినే క్రిస్మస్ అంటారు. ఈ క్రిస్మస్ దినాలలో యేసు ప్రభువు వచ్చిన ఉద్దేశము పాపము నుండి తప్పించడానికి కొరకాయి. ప్రియమైనటువంటి వాళ్ళ, అందుకే నేడు మీ కొరకు లోక రక్షకుడు వచ్చి ఉన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చును. ప్రియమైనటువంటి వాళ్ళ, నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం ఏమిటంటే మనము పాపములు ఒప్పుకొనుట, మన పాపములను ప్రభు రక్తములో కడుగుకొనుట నిజమైనటువంటి ఆనందం. ప్రియమైనటువంటి మన భౌతికమైనటువంటి ఆనందము క్రిస్మస్ దినాల్లో చూస్తాం. కానీ నిజమైన ఆనందాన్ని మనం పొందుకోవాలంటే, మరి ముఖ్యముగా నిత్య నరకాగ్నిని తప్పించుకొని పరలోక రాజ్యము చేర్చబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. ప్రియమైనటువంటి వల్ల నిజముగా యేసయ్య ఎంత గొప్ప దేవుడు, అంత గొప్ప మహాదేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి అరుదించి నీ పాపములు నా పాపములు మనందరి పాపములు కలవరసలలో భరించి తన అమూల్యకరమైనటువంటి రక్తమును చిందించినటువంటి వారు ఉంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రక్తములు యేసయ్య నేను పాపిని, నా పాపములు క్షమించమని ఒక్క మాట అడిగితే చాలు. యేసయ్య నీ ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను విడుదల కలగ చేస్తాను. ఇప్పుడు మీ గురించి మేము ప్రార్థన చేస్తాము. కళ్ళు మూసుకొని ప్రభు వారి వైపు చూద్దాం. పరిశుద్ధమైన తండ్రి, వేంగళనాయన నీ పాదాల కొందరములు శుభ్రులు చెల్లిస్తున్నాం దేవా. మరి నాయన ఈ కాలంలో మేము వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్క హృదయాలు, ప్రతి ఒక్క ఆత్మలు, ప్రతి ఒక్క కుటుంబం కూడా రక్షణ కార్యం సిద్ధపరచు ఆయన. నీ మాటను బట్టి, నీ వాకును బట్టి, నీ కరపత్రం బట్టి బలపరచు, మంచి పెద్ద సహాయం. మేము ముందుకు వెళ్తున్నాం. మా సాయి కూడా సిద్ధపరచు, మీరు పెట్టి ఫలించు, నువ్వే కార్యం సిద్ధపరచు సహాయం. యేసయ్య పదములు స్థుతులు చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించేటున్నాం తండ్రి. బలో ప్రభు యేసు మసీహుకి, సమరణ యేసు ప్రభు వారికి, మరణాన్ని జయించిన యేసు ప్రభు వారికి హల్లెలూయా.